షలోం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. 2 Thessalonians chapter 3 verse 5. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. మే ద లార్డ్ డైరెక్ట్ యువర్ హార్ట్స్ ఇంటు గాడ్స్ లవ్ అండ్ క్రైస్ట్ పర్సివరెన్స్. క్రీస్తులో అంటకట్టబడిన జీవితం కంటే మెరుగైన జీవితం విశ్వాసికి ఉండదు అనటంలో అతిశయోక్తి లేదు. మనకు తోడుగా ఉంటారని ఆశించినటువంటి వ్యక్తులు, పరిస్థితులు విఫలమైపోయినప్పుడు దేవుని ప్రేమకు మించిన భరోసా, తోడు, సురక్షితమైన దాగుచోటు మరొకటి లేదనే సత్యం మనకు తెలుస్తుంది. ఫర్ గాడ్ ఈజ్ ఆల్ వీ నీడ్ అండ్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. దేవుని ప్రేమ పరిధులనేవి మనిషి అవగాహనకు మించినవి. పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ద్వారా అటువంటి ప్రేమ పరవశంలో మనమంతా ఎలాంటి సవాళ్లలోనైనా ఓర్పును, సహనమును కనపరచగలిగిన స్థితికి చేరుకుంటాం. ఆకాశమందు నీవుండగా నాకు లోకంలోనిది ఏదీ కూడా అక్కర్లేదు అని చెప్పిన భక్తుని భావంతో మనం కూడా జత కలిసి శృతి కలుపుతాం. ఎందుకంటే దేవుని ప్రేమ సమస్త దుర్నీతి నుండి మనలను భద్రపరుస్తుంది. అన్నిటినీ తాళుకొనగలిగే త్రాణను మన ప్రాణములకు ఇస్తుంది దేవుని ప్రేమ. మహాశక్తి సంపన్నుడైన మా తండ్రి, మీ కృపచేత మాకు నిర్దేశించే ప్రతి బోధను మేము గ్రహించగలిగి క్రీస్తు ద్వారా మీ ప్రేమలో స్థిరత్వం పొందగలిగిన శక్తిని, కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.